స్తోత్రము యేసయ్యా, స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము యేసయ్యా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఈ ఉదయకాలం దేవుడు మనకి వాగ్దానం ఇస్తూ మనల్ని నడిపిస్తూ ప్రతి కార్యముల్లోనూ, ప్రతి నడతల్లోనూ, ప్రతి మాటల్లోనూ, ప్రతి ఆరోగ్యంలోనూ, ప్రతి వాటిల్లో ఆయనలో మనం ఉంటున్నాం కాబట్టి ప్రతిరోజు మనల్ని క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొస్తున్నందుకు నా ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక. ఆమేన్ చెప్పారా? దేవుని స్తోత్రం. ఈరోజు వాక్యం సామెతలు 17వ అధ్యాయం 22వ వచనం. సంతోషము గల మనసు ఆరోగ్యకరము, నలిగిన మనస్సు ఎముకలు ఎండిపోవు చేయును. అంటే ఇక్కడ రాయబడిన మాట సంతోషకరమైన. సంతోషంగా ఉంటే వారు ఎలా ఉంటారంట? ఆనందంగాను, సంతోషంగాను, ఇంకా అనేక రకరకాలుగా ఉంటాయి. వారి మనసు ఆరోగ్యంగా ఉంటుందంటండి. ఆరోగ్యంగా బాగోనప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు లేకపోతే ఇంకోటి చేసినప్పుడు చెప్తూ ఉంటారు, ఏంటి తెలుసా, అమ్మా మీరు ఆలోచించమాకండి, టెన్షన్ పడమాకండి, మీరు మైండ్లో ఉన్నదంతా తీసేయండి, మీరు ఆలోచించమాకండి, లేకపోతే రకరకాలుగా ఏం కాదులే అని ఎందుకు చెప్తారంటే వారి మనసు సంతోషించట్లేదు. ఎందుకు సంతోషించట్లేదు? వాళ్ళలో సాతాను యొక్క గలబిలి, లేకపోతే ఏదో 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 అని. మరొకరు అయ్యో నా పిల్లల సంగతి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా వారు ఏంటి, నా ఏదో. కానీ మనం అంతలో పుట్టి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితం అని గ్రహించక మనం ఏదో చేద్దాం అనుకుంటున్నారు. కానీ మనం చేయాల్సింది ఏమి లేదు. మనం చేయాల్సిందల్లా ఒకటే, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, దేవుని దీవెనలు పొందుకోవాలి. దేవుని దీవెనలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుడితో ఉండాలి, దేవుళ్ళలో ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆరోగ్యంగా లేకపోతేనంట ఎముకలు ఎండిపోవును. అవును కదా? మనం బలహీనం అవుతాం, ఇబ్బందులు పడతాం, ఇరుకులు అవుతాం, సమస్యల్లోకి రకరకాలుగా క్షీణిస్తూ ఉన్నాం. మనం క్షీణించేవారుగా ఉండడానికి కాదు మన ప్రభువైన యేసుక్రీస్తు పిలిచింది. ఆయన సువార్త ప్రకటించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన మాటలు అనేక మందికి విరజల్లడానికి మనం వచ్చాం. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మనము, మన పిల్లలు, మన కుటుంబము, మన చుట్టుబంధువులు ఈ రీతిగా మనము బలహీనం అవుతున్నాం. కాదు, నీవైనా నేనైనా ఒకే ఒకరి గురించి మనం ముందుకు సాగుతూ ఉండాలి. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏంటో తెలుసా? నీ కొరకు నా కొరకు రక్తం చిందించాడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు నా కొరకు ఆయన ప్రతి శ్రమ పొంది ఉన్నాడు. కనుక మనం చేయాల్సిన పని ఒకటి, ప్రార్థన, నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. మన హృదయానికి సంతోషం కలిగించే ప్రార్థన చేయాలి. మనకు నెమ్మది కలిగించే ప్రార్థన చేస్తే దేవుడు దీవెనలు ఉంటే, దేవుడు ఆశీర్వాదాలు ఉంటే, దేవుడి మహిమ ఉంటుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అయితే ఇక్కడ రాయబడింది మాట మరొకసారి, సంతోషం గల మనసు ఆరోగ్యకరము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోవు చేయను. ఎండిపోయేస్తుంది నలిగిన మనసు. నువ్వు నలిగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, బలహీనుడైపోతున్నావేమో. అయ్యో నా పరిస్థితి. నువ్వు దినమెల్లా నీ పరిస్థితి కాదు, ప్రభువా నీ చిత్తం ఏమై ఉన్నదో అని నువ్వు నిజంగా ప్రార్థన చేయి. దేవుడిని కార్యం చేస్తాడు. నీ బలహీనత ఏమైనా, నడు నొప్పైనా, కాలు నొప్పైనా, తలనొప్పైనా, ఏ నొప్పులైనా యేసు రక్తంతో నువ్వు కడగబడతావు, యేసు నామములో నువ్వు జయించబడతావు, యేసు మహిమను చూస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన వారు మాత్రమే విశ్వసిస్తారు అంటున్నాడు కదా బైబిల్ వాక్యంలో. నువ్వు నమ్మిన ఎడల నువ్వేం చూస్తావంట? స్వస్థతను చూస్తాను. నువ్వు నమ్మితే విజయాన్ని చూస్తావు. ఎస్, నువ్వు నమ్మాలి. మొదటిగా నమ్మితే చాలు. కనుక దయచేసి నమ్ముతున్నారా, అమ్ముతున్నారా? అమ్మమాకండి, నమ్మండి. నమ్మితే దేవుడు కార్యం చేస్తాడు. దేవుడి కొన్ని మాటలు దీవించను కాక తలవంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, జీవం గల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, మా హృదయము ఎలా ఉందంటే అయ్యా మా ఎముకలను బలహీనంగా చేసుకునే స్థితిలో ఉన్నాము. అవునయ్యా, సంతోషంగా ఉండమని మమ్మల్ని ఈ భూమి మీదకు పంపించి ఉన్నావు, ఆనందంగా ఉండమని పంపించి ఉన్నావు. కానీ మేము ఈ లోకంలో ఉన్న అన్ని ధరించుకొని బలహీనమైపోయి, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి, ఇరుకుల్లో పడిపోయి, నానా విధములైన సమస్యలు మేము కృంగిపోతున్నాం. కనుక మమ్మల్ని క్షమించి నీ నామాన్ని భయం తెచ్చుకోమని, నీ చిత్తం మీద నీకు ఇష్టమైతే ఈ వాక్యాన్ని వింటున్న, ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, గాయమును ముట్టండి, ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి విడుదల ఇచ్చేమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పెళ్లి రోజు, అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వినండి వినిపించండి ద్వారా మీకు శుభములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.